ఉందే భాషా ఫ్లాష్ బ్యాక్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే కూలీ సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. నేనైతే పెద్ద ఆటం బాంబుని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వీళ్ళు ఒక చిన్న ఉల్లిపాయ బాంబుని అయితే పెట్టి పంపించారు. ఆ ఉల్లిపాయ బాంబులో చిన్న చిన్న గులకరాళ్ళు ఇంకా దానితో పాటు పేలే మందు అయితే ఉంటది కదా, ఆ విధంగా ఈ ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది. ఇంతగా ఆ రాళ్ళు ఎవరంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. ఏ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఏ క్యారెక్టర్ ఎలా కనిపించబోతుంది, ఏ క్యారెక్టర్ గన్ను ఎలా పేల్చబోతుంది, ఏ క్యారెక్టర్ ఎలా పొడవబోతుంది, ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడబోతుంది అనే దాని గురించి మాత్రమే ఈ ట్రైలర్ లో వీళ్ళైతే చూపించారు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ కనుక మనం చూసుకుంటే చాలా కామ్ గా, చాలా ఎమోషనల్ గా, అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ గా అయితే కనపడుతుంది. ఇంకా ఆయనకి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటదని మనకి ఈ ట్రైలర్ లోనే వీళ్ళైతే క్లారిటీగా అయితే చెప్పేశారు. మరి ఆయన అంత డల్ గా, అంత ఎమోషనల్ గా ఉండడానికి కారణం ఏంటి, అసలు జరిగిన కథ ఏంటి, ఆయన ఇప్పుడు ఇక్కడ కూలీలాగా ఎందుకు పని చేస్తున్నాడు, నాగార్జున గారి క్యారెక్టర్ కి రజనీకాంత్ గారి క్యారెక్టర్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా నెక్స్ట్ మన కింగ్ నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ ఏమీ లేదండి, ఒక తెల్ల కోట్ వేసుకుని సుత్తు పట్టుకుని అలా నుంచుని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడంతే. గూస్ బంప్స్. ఇలాంటివి ట్రైలర్ లో నాగార్జున గారి 1, 2, 3, 4 ఒక 5, 6 ఫ్రేమ్లు అయితే ఉన్నాయన్నమాట. ఆయన అసలు ఎలా కనపడుతున్నాడంటే ఒకవైపు క్లాస్ గా కనపడుతున్నాడు, అదే విధంగా మ్యాసిక్ కూడా కనపడుతున్నాడు. ఇంకా ట్రైలర్ లో నాగార్జున గారితో ఒక షాట్ అయితే ఉందో, చాలా ఎమోషనల్ గా అయితే ఉన్నాడు ఆయన గన్ను పెట్టి కాల్స్తుంది ఖచ్చితంగా రజనీకాంత్ గారినే అని మనకైతే చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. మరి ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలియాలంటే మనం August 14 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంక వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ పక్కన పెడితే అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అండి నాకైతే భలే అనిపించింది. షార్ట్ వేసుకుని సరదాగా ఆ చేతిలో ఒక గన్ను, ఈ చేతిలో ఒక గన్ను పట్టుకుని ఆయన అయితే అలా కాల్ చేస్తున్నాడు. మరి ఆయన ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, రజనీకాంత్ గారి వైపు, నాగార్జున గారి వైపు అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంక ఉపేంద్ర గారు కనిపించిన ఫ్రేమ్స్ చూస్తేనే అర్థం అవుతుంది ఆయనది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ అని. ఈ ట్రైలర్ లో రజనీకాంత్ గారికి అలాగే శృతి హాసన్ గారికి ఒక కన్వర్జేషన్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకునేది ఉపేంద్ర గారి గురించే అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ లో ఒక మనిషిని ట్రేసే లేకుండా తుడిచేయగలవంటే అనే ఒక డైలాగ్ అయితే ఉంది. అది ఉపేంద్ర గారికి సంబంధించిన డైలాగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఆ ఉపేంద్ర గారు ఏమైపోయారో తెలుసుకోవడానికే మన రజనీకాంత్ గారు కూలీగా మారి ఆ గుంపులో ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. అంటే ఎవరికి తెలియని చీకటి ప్రపంచాన్ని ఉపేంద్ర గారు అయితే కనుగొని ఉంటారు కాబట్టి ఆయన అయితే మాయం చేస్తుంటారని నాకు అనిపించింది. ఇంకా సంతోష్ శోభిన్ గారు అయితే నాగార్జున గారి గ్యాంగ్ లో ఒక మెయిన్ మెంబర్ అనమాట. ఇంకా సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆయన రజనీకాంత్ గారి ఫ్రెండ్ లాగా అయితే కనపడతారని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఈ విధంగా మనం ఇందాక స్టార్టింగ్ లో అయితే మాట్లాడుకున్నాం, ఈ క్యారెక్టర్స్ అన్ని ఉల్లిపాయ బాంబులో ఉండే రాళ్ళని, ఆ రాళ్ల మధ్యలో ఉండే మందుగుడి సామానం ఉంటది కదా, అదే ఈ సినిమా కథ. అయితే ఆ కథ ఏదైతే ఉందో అది చాలా ఎమోషనల్ గా అట్ ద సేమ్ టైం చాలా వైలెంట్ గా అయితే ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. అంటే ఈ ట్రైలర్ లో మనం ఊహించినంత వైలెన్స్ అయితే వీళ్ళైతే చూపించలేదు, అండర్ ప్లే చేశారని నాకైతే అనిపించింది. ఇది ఒక రకంగా మంచిదే. మా సినిమా ఎలాగే ఉండబోతుంది, మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి సినిమా చూడడానికి రండి అనే విధంగా ఈ ట్రైలర్ కట్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమాలో రజనీకాంత్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు దేవా అనమాట. ఆయన అయితే ఈ సినిమాలో కూలీ లాగా అయితే మనకైతే కనపడుతున్నాడు. ఇంకా ట్రైలర్ లో దేవా మ్యాన్సన్ అని పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. అంటే ఖచ్చితంగా రజనీకాంత్ గారికి గట్టి ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది, రజనీకాంత్ గారి దేవా క్యారెక్టర్ కి అలాగే నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ కి సంబంధం ఏంటి, అసలు ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇంకా అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎందుకు మాయం అయిపోయింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే August 14 వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పుడైతే ఇలా ఉల్లిపాయ బాంబు లాగా అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా పెద్ద ఆటం బాంబే పేలిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే నాట్ అప్ టు ద మార్క్ అనమాట. తెలుగులో ఏమైనా తేడాగా ఉందని తమిళ్లో అయితే విన్నాను, అక్కడ ఇంకా తేడాగా అయితే నాకైతే అనిపించింది. మరి చూద్దాం సినిమాలో ఎలా ఉండబోతుందో. ఈ ట్రైలర్ లో మాత్రం జస్ట్ క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్, వాటి యొక్క గ్లింప్స్ మాత్రమే మనకైతే చూపించారు. ఇంకా సినిమా ఇలా ఉండబోతుంది, డ్రామా బేస్డ్ గా ఉండబోతుంది అనే దాని గురించే ఈ ట్రైలర్ అయితే వీళ్ళైతే వదిలేరు. కానీ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు అదైతే మీ మైండ్ లో అయితే పెట్టుకోండి. సరే, మరి క్లాస్ లో మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.